శ్రీ గురుచరిత్ర సోమవారం పారాయణ ప్రారంభం. అధ్యాయం 36. ఇందులో నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి ఇలా అడుగుతున్నాడు. స్వామి, అజ్ఞానం అనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేల్కొల్పారు. దయతో అటుపైన వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి అందుకు సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయనా, శ్రీ గురుని యొక్క లీలలు ఎన్నని చెప్పగలను? కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు గాని ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దానిలోనే అతిథుల్ని సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీ గురుని మహిమ వలన అక్కడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనం, దక్షిణలు, కొత్త వస్త్రాలు దానము తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తనను ఒక్కదానినైనా పంపమని, లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది. అప్పుడు అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో, నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు దంపతులే రావాలి అని అన్నాడు. ఆమె నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీ గురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది. అందుకు నృసింహ సరస్వతి స్వామి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమా, నా మాట విని ఈ రోజుకి నీవు సమారాధనకి వెళ్ళు. భార్య ఒక కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళ్తాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరి విస్తళ్లలో ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలో నుంచి దూరి వచ్చి అన్నపరాశిని ముట్టుకుంది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని, బుద్ధిలేనిదానా, నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీ గురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరాణ సుఖం అనుభవించావా? నీ కోరిక తీరిందా అని అడిగారు. అప్పుడు ఆమె సిగ్గుతో తల వంచుకొని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుని పోయాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకుంది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు. పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుటపడ్డది కదా, ఆమె ఇంకెప్పుడూ నిన్ను ఇలా వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషమూ రాదు, నీకు నియమభంగమూ కాదు. ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎలాంటి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు. గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవిధులు, అత్తమామలు,
తోబుట్టువులు పెట్టిన భోజనం చేయొచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్య బిడ్డల్ని ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బు కాసించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యని విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చెయ్యకుండానే భోజనం చేసేవాడు, భగవన్ నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనైనా చెయ్యనివాడు, డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవాడు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవాడు, బ్రాహ్మణులను, గురువును, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవాడు, తన ఇంటి కులదేవతని విడిచినవాడు, దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు. ఇలాంటి వారి భోజనం తిన్నవారు కూడా పతితులవుతారు. కూతుర్ని, అల్లుణ్ణి బాధించేవారికి మరుజన్మలో బిడ్డలు కలగరు. కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివారు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవారు, పెట్టిన భోజనం వలన మరు జన్మలో గుడ్డితనము, అల్పాయుష్షు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పౌర్ణమి, అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మనం ఆర్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటివారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనముడు పుట్టేదాకా అల్లుడి ఇంట్లో కూడా భోజనం చేయకూడదు. గోవు, భూమి, బంగారం మొదలగునవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డది కాదు. కానీ గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు, పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎప్పటికీ కలగదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తుంటాయి అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు స్వామికి నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి ఇలా చెప్పారు, నాయన, పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు. మునీంద్ర, స్వధర్మ అనుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు. కనుక దయతో మాకవి వివరించండి. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు, ఋషులారా, సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలను, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలు, చతుర్దశ భువనాలని, సప్త ద్వీపాలు, సప్త ఋషులని మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయగాలి. చూడకూడనివి చూసినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవిని తాకాలి. కారణం, అందులో అగ్ని, జలం, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలుగా గల సకల దేవతలు ఉంటారు. తరువాత మానసిక స్థానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు నీరుకు దూరంగాను, ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి. ఆ సమయంలో జందం వేరుగా వేసుకుని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులకేసి, ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కుకి, రాత్రివేళ దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చోవాలి. తరువాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండని గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం.
శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః.